ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవెల్లిలోని నివాసంలో ఎన్డీఏ కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సమావేశం ఈవేళ సాయంత్రం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలతో పాటు జాతీయ స్థాయి ప్రాధాన్యం ఉన్న విషయాలపై కూడా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమిలోని ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం, తదుపరి కార్యాచరణ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై మాట్లాడనున్నారు. ఈ సమావేశం కేవలం సాధారణ భేటీ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయ దిశానిర్దేశం చేసేలా ఉండబోతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో దీనిపై ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానంపై నేతలు చర్చించనున్నారు. మహిళా సాధికారత దిశగా కూటమి ప్రభుత్వం తీసుకోబోయే వినూత్న కార్యక్రమాలపై ఓ స్పష్టమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేయనున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో చర్చల అనంతరం కూటమి అగ్రనేతలు అందరూ కలిసి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కూటమి తీసుకున్న కీలక నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రాత్మక అంశాలపై చర్చించేందుకు మూడు పార్టీల అగ్రనేతలు ఒకే చోట చేరడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య జరిగే ఈ భేటీ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలకు వేదిక కానుంది. రేపు సాయంత్రం జరిగే ఈ ఎన్డీఏ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకం కానుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుపై కూటమి ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందోనని ఉత్కంఠగా మారింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని కొండలరావు అందిస్తారు. కొండలరావు, రేపు సాయంత్రం ఎన్డీఏ భేటీ జరగనుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది అత్యంత కీలకం కాబోతోంది. సో అందరికీ కూడా దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివరాలేంటి? థ్యాంక్ యూ జ్యోతి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరొక కీలక ఘట్టం కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లి నివాసంలో ఎన్డీఏ కూటమి నేతలు అత్యున్నత స్థాయి సమావేశం కూడా ఈ రోజు సాయంత్రం జరగనుంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్, వీళ్ళు ముగ్గురు కూడా ఈ రోజు ప్రధానంగా భేటీ అయ్యి కీలక అంశాలపై కూడా చర్చించుతున్నారు. వీటిలో ప్రధానంగా ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ముఖ్య నేతలు ఈ సమావేశానికి ఆధారంగా ప్రధానంగా మూడు అంశాలపై కూడా వీళ్ళు ముగ్గురు కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా ఉన్న నేపథ్యంలో దాన్ని తదుపరి కార్యాచరణ, రాష్ట్రాభివృద్ధి ప్రణాళికపై కూడా వీళ్ళ మధ్య కూడా చర్చకు రానుంది. సమావేశం కేవలం సాధారణ భేటీ మాత్రమే కాకుండా భవిష్యత్ రాజకీయాల్లో దిశానిర్దేశన సంబంధించి కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు పొందిన నేపథ్యంలో దీనిపై ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానంపై చర్చించుతున్నారు. మహిళా సాధికార దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుపోయే వినూత్న కార్యక్రమాలకు కూడా ఓ స్పష్టమైన రూట్ మ్యాప్ సిద్ధం చేసి దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేసి ఆ తర్వాత ఎలా అంటే మహిళలతో పాటు కలుపుకొని ఎలా ఉండాలి అనేది, కూటమి పార్టీలు ఎలా ఉండాలనే దాని మీద కూడా ఒక ప్రణాళిక రూపొందించి దాని మీద కూడా చర్చించనున్నట్టు కూడా తెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించే విధంగా కూడా ఈ భేటీ జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 అమలు చేస్తున్న నేపథ్యంలో దాంతో పాటు కేంద్ర ప్రభుత్వం పథకాలను కూడా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా కూటమి పార్టీ నేతలు ముఖ్యంగా దీంట్లో ఒక సమీక్ష చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో చర్చల అనంతరం కూటమి అగ్రనేతలు కలిసి మీడియా సమావేశం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఏపీలో
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా రిజర్వేషన్ వంటి చారిత్రాత్మక అంశాలపై చర్చించేందుకు 3 పార్టీల అగ్రనేతలు ఒకే చోట చేరటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నదని చెప్పొచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య ఈ భేటీ భవిష్యత్తు కార్యాచరణ వ్యవహారానికి కూడా భేటీ కానున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మిగతా కూటమి ప్రభుత్వం అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం సమన్వయంగా రిజర్వేషన్లకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్డీఏ భేటీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత కీలకం కూడా కానున్నట్టు తెలుస్తుంది. మరోవైపు మహిళా రిజర్వేషన్ సంబంధించి బిల్లు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విధంగా కూడా ఈ ఏదైతే భేటీ కూడా చేయనున్నట్టు నేపథ్యం కనపడుతుంది. ఏదైతే ఈ 3 కీలక నేతలు సమావేశమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీ నాయకులు, దాంతో పాటు కూటమి పార్టీ ఏదైతే కింద స్థాయి కార్యకర్తలు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యం. ఎప్పుడైతే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో స్థానిక సంస్థల్లో ఏ పార్టీకి ఎంతవరకు రిజర్వేషన్ ఉంటుంది, ఏ పార్టీకి ఎంతవరకు సీట్లు సర్దుబాటు ఉంటుంది అనే దాని మీద కూడా నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో, కార్యకర్తలు నేతలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ 3 కలిసిన ఈ భేటీకి సంబంధించి భేటీ అనంతరం కూడా మీడియా సమావేశంలో వాళ్ళు తీసుకున్న కీలక నిర్ణయాలకు సంబంధించి కూడా మీడియాకు కూడా వివరించనున్నారు. మీడియాతో పాటు ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఇదే భేటీ అనంతరం కూడా మీడియా సమావేశం అయితే నిర్వహించనున్నారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.